హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసరికి మామిడికాయ పప్పు. ముందుగా ఒక కప్పు పప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక 1 అవర్ దాకా. మామిడికాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటో, ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్, పసుపు, కారం, తాలింపు గింజలు, ఇంగువ. ముందుగా కుక్కర్లో పప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. పప్పు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 6 విజిల్ దాకా ఉంచుకోవాలి. పప్పు ఇంకొంచెం బరగ్గా ఉంటే మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. 6 విజిల్లు వచ్చాక కుక్కర్ మూత తీసి కుక్కర్లో ఉన్న పప్పు అంతా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులోకి తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ. తాలింపు బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక పప్పులోకి తాలింపు వేసుకోవాలి. పప్పులోకి తాలింపు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు అది చూసుకొని ఉప్పు సరిపోతే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ టొమాటో పప్పు రెడీ.